బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ కు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ ను పంపింది ప్రభుత్వం. సీఎం మంత్రి సంతకం చేసిన ఫైల్ ను రాజ్ భవన్ కి పంపించారు అధికారులు. 285 ఏ సెక్షన్ లోని సవరణ చేస్తూ ముసాయిదా రెడీ చేసింది సర్కార్. లీగల్ చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్ట్ ను రూపొందించింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, చెప్పండి, గవర్నర్ కి పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మమత, ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తామని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపిందో దానికి సంబంధించినటువంటి ఈ ఆర్డినెన్స్ ఫైల్ రాజ్భవన్ చేరింది. ఇక దీనిలో ఏదైతే 2018లో తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం ఉందో ఆ పంచాయతీరాజ్ చట్టంలో 285A సెక్షన్ 285Aలో సవరణ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అందులో భాగంగానే దాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఫైల్ను రాజ్భవన్ కు పంపారు. ఇక గవర్నర్ ఆమోదం పొందగానే వెంటనే అది మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ సవరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో ఆ చెప్పినట్లుగానే చాలా వేగవంతంగా కూడా ఆ ప్రాసెస్ చాలా స్పీడప్ గా కొనసాగుతా ఉన్నది. సో అందులో భాగంగానే ఈ ఏదైతే ఆర్డినెన్స్ ఫైల్ ఉందో ఆర్డినెన్స్ ఫైల్ ను ఇవాళ రాజ్భవన్ కు చేరింది. ఆ రాజ్భవన్ లో చూసిన తర్వాత ఆ గవర్నర్ ఆమోదం పొందగానే ప్రభుత్వానికి అది వస్తుంది. ఆ ప్రభుత్వానికి రాగానే దానికి సంబంధించినటువంటి ఆ ఆర్డినెన్స్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక చర్చ కూడా దీని మీద అదే తరహాలో కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఏదైతే హైకోర్టు చెప్పిందో 3 నెలల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. మరోపక్క అసెంబ్లీలో ఏదైతే ఈ బిల్లును స్థానిక సంస్థల్లో తర్వాత విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి దీంట్లో ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ ఆ బిల్లును ఆమోదం తెలిపిందో దానికి సంబంధించి అదే తరహాలో ఈ 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ ఆర్డినెన్స్ రాగానే ఏదైతే అందులో 285Aలో ఉన్నటువంటి ఈ సీలింగ్ ఉందో రిజర్వేషన్లు 50%కు మించరాదు అని చెప్పేసి ఆ సీలింగ్ ఉందో ఆ సీలింగ్ ను సవరిస్తూ రిజర్వేషన్లు అంటే కొన్ని పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో ఈ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే దాని మీద ఆ సీలింగ్ 50% రిజర్వేషన్లకు సంబంధించి ఆ సీలింగ్ ను తీసేసి సవరణ చేస్తారు. కాబట్టి ఆ సవరణకు సంబంధించి గవర్నర్ ఆమోదం పొందగానే దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఇక ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఒక పక్క పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరోపక్క ఎలక్షన్ కి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ దిశగానే ముందుకెళ్తున్నది. దానికి సంబంధించి ఆ శాఖల వారీగా ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలంతా బీసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీదనే ఎదురు చూస్తున్నారు. కేబినెట్ లో ఆమోదం పొందగానే ఇక దీనిలో ప్రత్యేకంగా ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందస్తుగానే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏదైతే ఈ లీగల్ కి సంబంధించి న్యాయపరమైనటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ బిల్లుకు సంబంధించిన దాని మీద కూడా ప్రత్యేకంగా ఈ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే అది రాజ్భవన్ చేరింది. ఆ రాజ్భవన్ లో ఆమోదం పొందగానే ఇక వెంటనే దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. కాబట్టి ఇక బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేజర్ గా డిమాండ్ చేస్తున్నది ఇదే 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కు అనుగుణంగానే ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక ప్రత్యేక జీవోతోని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికే కొంత ఆలస్యం కావడానికి కూడా ఈ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ ప్రకారమే వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావించింది. కాబట్టి సో అందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కొంత ఆలస్యం అయ్యాయి. తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా కొంత రాలేకపోయాయి. సో ఇట్లా 2 రకాలుగా కూడా నిధులు ఏదైతే గ్రామాలు ఉంటాయో గ్రామాల అభివృద్ధి కూడా కొంత ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేకపోయాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరలో బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని 42%తోనే
స్థానిక సంస్థలకు వెళ్లే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ దిశగానే ఈ ఆర్డినెన్స్ వీళ్ళని తొందరలో ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు చేపడతా ఉన్నది. ఇక గవర్నర్ ఆమోదం పొందగానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మమత.